చనిపోయే ఒక్క క్షణం ముందు రామ్ అనే పేరు పలికితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? చాలా ఏళ్ల క్రితం ఒక క్రూరుడు ఉండేవాడు. వాడు చాలా చెడ్డ మనిషి. అలాగే వాడు ఎన్నో పాపాలు చేసేవాడు. చివరికి అతను మరణ సమయం దగ్గరకు వచ్చింది. మరణించే సమయంలో అతను కొడుకుతో రామా నన్ను కాపాడు అని పిలిచాడు. అలా పిలిచి మరణించాడు. వెంటనే యమభటులు యముడి దగ్గరకు తీసుకుని రాగా యముడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, మీరు జీవితంలో ఒక్కసారి రాముడు పేరు ఎత్తారు. మీకు నరకంలో స్థానము లేదు. మీరు వేరే చోట స్థానము ఉంటుంది అని బ్రహ్మకు తెలుసు అని బ్రహ్మ దగ్గరకు ఆ పాపి కాలు కింద పెట్టకుండా యముడు తన చేతులతో తీసుకుని వెళతాడు. బ్రహ్మ అతనిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి నమస్కరిస్తాడు. నాకు కూడా నీ స్థానం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఎప్పుడు రామనామాన్ని జపించే శివుడికి తెలుసు అని బ్రహ్మ చేతులతో అతన్ని ఎత్తుకుని వెళ్తాడు. శివుడు వాళ్ళ రాకను చూసి అందరికీ నమస్కరించి, నాకు కూడా తెలియదు, అందరూ విష్ణువు దగ్గరకు వెళ్తారు. అప్పుడు ఆ పాపి, నేను మరణించే ముందు రామనామాన్ని స్మరించాను, నాకు ఏమి లాభం లభిస్తుంది అని అనగా, అప్పుడు విష్ణువు నీలాంటి పాపికి కూడా ఒకసారి జీవితంలో రామనామాన్ని జపించడం వలన త్రిమూర్తులను ఒకేసారి దర్శించుకున్నావు, అలాగే నీకు నా హృదయంలో చోటు ఉంటుంది అని చెబుతాడు. ఇది రామ్ అనే పదానికి ఉన్న శక్తి. అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.